జై తెలంగాణ. ఇవాళ సామాజిక న్యాయ తెలంగాణ సాధించడానికి మనందరం ఒక సంకల్పం తీసుకోబోతా ఉన్నాం. మరి సంకల్ప సభకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ రక్షణ సేన శ్రేణులందరికీ హృదయపూర్వకంగా నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రధాన స్రవంతి పార్టీ కానీ ఇంతవరకు సామాజిక న్యాయానికి ఒక కంకణబద్ధులై సంకల్పం తీసుకొని ముందుకెళ్లాలనే ఆలోచన చేయలేదు. మరి అటువంటి ప్రయత్నం చేసిన మొట్టమొదటి పార్టీగా ఈ మా మహాసేన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఒక కొత్త చరిత్ర రాస్తా ఉన్నాం. ఈ కొత్త చరిత్ర తెలంగాణలో ఉన్న అనేక మంది జీవితాలను మార్చబోతా ఉన్నది. తెలంగాణనే కాదు, మరి భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జీవితాన్ని కూడా ఈ యొక్క మీటింగు మార్చబోతా ఉన్నదని నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ మిత్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఎస్సీ అనగానే ఏమంటారు అందరూ? అది బీసీలు కానీ ఓసీలు కానీ వాళ్ళకేంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకేం తక్కువైంది, ఉద్యోగాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు అవుతురు అంటురు. కానీ ఏదన్నా పండగ వస్తే ఒక దళిత కుటుంబాన్ని పిలిచి మన ఇంట్లో కూసబెట్టుకొని ఎప్పుడన్నా భోజనం చేయించినామా? అటువంటి హృదయ పరివర్తన జరిగిందా? డెమోక్రసీలో అందరం ఒకటే అనుకుంటున్న మనం అటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేసినామా? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నేను ఉట్టిగా చెప్తాలని ఈ మాట, పరివర్తన రావాలే, డెఫినెట్గా మన హృదయాలు ట్రాన్స్ఫార్మ్ కావాలి. కాబట్టి ఆలోచించమని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి ఎస్సీలకు పోని రిజర్వేషన్ ఉంది, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది. 79 ఏళ్ళు అవుతుంది రిజర్వేషన్ ఉన్నది. కానీ నిన్నగాక మొన్న మన తెలంగాణలో వచ్చిన రిపోర్ట్లో 97% మంది దళిత కుటుంబాలు అత్యంత వెనుకబాటులో ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? మరి ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో కలెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, హెచ్ఓడీలుగా ఉన్నటువంటి వాళ్ళు, అగ్రవర్ణాల మిత్రులు, బీసీ మిత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడన్నా బ్యాక్లాగ్ పోస్టులు వస్తే ఇస్తున్నామా మనం బయటికి? ఎస్సీలకు ప్రమోషన్లు వస్తే ఇస్తున్నామా బయటికి? ఇవాళ దేశంలో ఇన్ని శుద్ధులు చెప్పే మోడీ గారి పరిపాలనలో లక్షలాది బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ పోస్టులు పెండింగ్ ఉన్నాయి. ఈ సామాజిక న్యాయ పోరాటంలో మనం సంకల్పం తీసుకుందాం. బ్యాక్లాగ్ ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ పోస్టుని ఇచ్చేంత వరకు మనం పిడికిలెత్తి పోరాటం చేద్దాం. ఎస్సీ మిత్రులకు అండగా నిలబడదాం. వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి పోరాటం చేద్దాం. తెలంగాణ రక్షణ సేన సభ్యులమైన మేము భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలను శిరసావహిస్తూ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. శతాబ్దాలుగా వివక్ష, అణచివేత, అసమానతలకు గురైనటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలు మరియు ప్రతి అణగారిన పౌరుని సమగ్ర అభివృద్ధి, సాధికారిత కోసం కంకణబద్ధులమై శ్రమిస్తాము. ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన జీవనం, ఆర్థిక స్వావలంబన, రాజకీయ సమప్రాతినిధ్యం ధ్యేయంగా సామాజిక న్యాయ తెలంగాణ సాకారం చేయడం కోసం అంకితమై పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. భౌగోళిక తెలంగాణ సాధించాం, భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధిస్తాం. భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధిస్తాం. జై తెలంగాణ. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ కు, జోహార్ తెలంగాణ మరవీరులకు. జై తెలంగాణ,
జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ, జై. వెంటనే సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు. కాదు. సామాజిక న్యాయం అంటే ఏంటిది? ఒక దగ్గర ఒక 100 రొట్టెలుంటే, ఆకలితో ఉన్నటువంటి 100 మనుషులుంటే, 100 రొట్టెలుండి ఆకలితోనున్న 100 మనుషులుంటే మానవత్వం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. ధర్మం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. న్యాయం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. చట్టం ఏం చెప్తుంది? వనరులు సమానంగా పంచుకోవాలి, మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. కానీ ఏం జరుగుతోంది వాళ్ళ భారతదేశంలో? 100 రొట్టెలున్నాయి, ఆకలితో నుండే 100 మనుషులు ఉన్నారు. కానీ బలవంతులైనటువంటి 10 మంది మనుషులు 90 రొట్టెలు తింటున్నారు. ఇవాళ బలహీనమైనటువంటి 90 మంది మనుషులు 10 రొట్టెలు పంచుకొని తినే దుస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒక్కసారి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి మా మిత్రులందరూ కూడా ఆలోచన చేయాలని వినమ్రంగా చేతులు జోడించి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు రాజు ఉండే, తర్వాత యువరాజు ఉండే, తర్వాత రాజయ్యేది ఉండే. కానీ ఒక్కసారి బయటకెళ్ళి సామాన్య ప్రజల కష్టాలు చూసినందుకే రాజ్యాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి బయటకొచ్చి ప్రజాస్వామ్యం కావాలి, గణతంత్రం ఉండాలని చెప్పి చిన్న జాతుల వాళ్ళందరినీ ఏకం చేసి ఆనాడు మొట్టమొదటి ప్రజాస్వామిక గణతంత్రాన్ని గౌతమ బుద్ధుడు నిర్మించిండు. మరి అటువంటి నేలలో పుట్టిన వాళ్ళం మనం, అటువంటి నేలకు వారసులం మనం ఎంత పెద్ద హృదయంతో ఆలోచించుకోవాలి. ఒకసారి మనందరం ఆలోచన చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కొత్తగా పెట్టిన రాజకీయ పార్టీ. మనకు కొత్తగా ఒక సాలు తీసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు ఇచ్చిండు. తెలంగాణలో ఇన్ని రోజులు ఏదైతే జరగలేదో అది చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకిచ్చిండు. ఆనాడు గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత సాహు మహారాజ్ మొట్టమొదటిసారి భారతదేశంలో అణగారిన వర్గాలకు రాచరికపు వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి గొప్ప మనిషి. ఆయన వారసులం మనం. మరి మనం ఎంత గొప్పగా ఆలోచించాలి, మనం ఎంత గొప్పగా మన సమాజాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ సాహు మహారాజ్ నుంచి మరి పూలే గారు, ఆ తర్వాత అంబేద్కర్ గారు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఆనాడు బుద్ధుడు వెలిగించిన జ్యోతి ఒకరి నుంచి ఒకరికి వెలుగుతూ వచ్చి ఇవాళ సమాజంలో ఈ ప్రజాస్వామ్యాన్ని సాధించుకునేటటువంటి పరిస్థితి మనకు వచ్చింది. జై తెలంగాణ. ఇవాళ సామాజిక న్యాయ తెలంగాణ సాధించడానికి మనందరం ఒక సంకల్పం తీసుకోబోతా ఉన్నాం. మరి ఈ సంకల్ప సభకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ రక్షణ సేన శ్రేణులందరికీ హృదయపూర్వకంగా నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రధాన స్రవంతి పార్టీ కానీ ఇంతవరకు సామాజిక న్యాయానికి ఒక కంకణబద్ధులై సంకల్పం తీసుకొని ముందుకెళ్లాలనే ఆలోచన చేయలేదు. మరి అటువంటి ప్రయత్నం చేసిన మొట్టమొదటి పార్టీగా ఈ మా మహాసేన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఒక కొత్త చరిత్ర రాస్తా ఉన్నాం. ఈ కొత్త చరిత్ర తెలంగాణలో ఉన్న అనేక మంది జీవితాలను మార్చబోతా ఉన్నది. తెలంగాణనే కాదు, మరి భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జీవితాన్ని కూడా ఈ యొక్క మీటింగు మార్చబోతా ఉన్నదని నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు. కాదు. సామాజిక న్యాయం అంటే ఏంటిది? ఒక దగ్గర ఒక 100 రొట్టెలుంటే, ఆకలితో ఉన్నటువంటి 100 మనుషులుంటే, 100 రొట్టెలుండి ఆకలితోనున్న 100 మనుషులుంటే మానవత్వం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. ధర్మం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. న్యాయం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. చట్టం ఏం చెప్తుంది? వనరులు సమానంగా పంచుకోవాలి, మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. కానీ ఏం జరుగుతోంది వాళ్ళ భారతదేశంలో? 100 రొట్టెలున్నాయి, ఆకలితో నుండే 100 మనుషులు ఉన్నారు. కానీ బలవంతులైనటువంటి 10 మంది మనుషులు 90 రొట్టెలు తింటున్నారు. ఇవాళ
బలహీనమైనటువంటి 90 మంది మనుషులు 10 రొట్టెలు పంచుకొని తినే దుస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒక్కసారి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి మా మిత్రులందరూ కూడా ఆలోచన చేయాలని వినమ్రంగా చేతులు జోడించి నేను కోరుతా ఉన్నాను. ఎస్సీ మిత్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఎస్సీ అనగానే ఏమంటారు అందరూ? అది బీసీలు కానీ ఓసీలు కానీ వాళ్ళకేంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకేం తక్కువైంది, ఉద్యోగాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు అవుతురు అంటారు. కానీ ఏదన్నా పండగ వస్తే ఒక దళిత కుటుంబాన్ని పిలిచి మన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఎప్పుడన్నా భోజనం చేయించినామా? అటువంటి హృదయ పరివర్తన జరిగిందా? డెమోక్రసీలో అందరం ఒకటే అనుకుంటున్న మనం అటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేసినామా? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నేను ఉట్టిగా చెప్తాలని ఈ మాట. పరివర్తన రావాలే, డెఫినెట్గా మన హృదయాలు ట్రాన్స్ఫార్మ్ కావాలి. కాబట్టి ఆలోచించమని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి ఎస్సీలకు పోని రిజర్వేషన్ ఉంది, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది. 79 ఏళ్ళు అవుతుంది రిజర్వేషన్ ఉన్నది. కానీ నిన్నగాక మొన్న మన తెలంగాణలో వచ్చిన రిపోర్ట్లో 97% మంది దళిత కుటుంబాలు అత్యంత వెనుకబాటులో ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? మరి ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో కలెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, హెచ్ఓడీలుగా ఉన్నటువంటి వాళ్ళు, అగ్రవర్ణాల మిత్రులు, బీసీ మిత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడన్నా బ్యాక్లాగ్ పోస్టులు వస్తే ఇస్తున్నామా మనం బయటికి? ఎస్సీలకు ప్రమోషన్లు వస్తే ఇస్తున్నామా బయటికి? ఇవాళ దేశంలో ఇన్ని శుద్ధులు చెప్పే మోడీ గారి పరిపాలనలో లక్షలాది బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ పోస్టులు పెండింగ్ ఉన్నాయి. ఈ సామాజిక న్యాయ పోరాటంలో మనం సంకల్పం తీసుకుందాం. బ్యాక్లాగ్ ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ పోస్టుని ఇచ్చేంత వరకు మనం పిడికిలెత్తి పోరాటం చేద్దాం. ఎస్సీ మిత్రులకు అండగా నిలబడదాం. వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి పోరాటం చేద్దాం. बहुत सारे मुसलमान भाई बहन हैं, आप सबका भी मैं शुक्रिया अदा करती हूँ. लेकिन जो आप इस जलसे में आए, ये कोई आम जलसा नहीं है. ऐसा जलसा है जो हमारे जिंदगियों में तब्दीली लाने वाली ये जलसा है. हमारे तेलंगाना में जितनी भी हमारी आबादी है मुसलमानों की, एक बार सोचिए, क्या उतनी हमारी नुमाइंदी असेंबली में है? क्या पार्लियामेंट में उतने नुमाइंदे हमारे हैं? क्या हमारे सरपंचस बने? क्या हमारे जेडपीटीसी बने? क्या हमारे एमपीटीसी बने? क्या क्या चाहिए होता है कोई भी कौम को? सिर्फ 3 चीजें चाहिए होती है. तालीम चाहिए, तालीम से शुअर आता है. फाइनेंशियल एम्पावरमेंट चाहिए, फाइनेंशियल एम्पावरमेंट से खुददारी आती है. पॉलिटिकल एम्पावरमेंट चाहिए, पॉलिटिकल एम्पावरमेंट से इंसाफ मिलती है. ये तीनों चीज बहुत जरूरी है. और हमारे तेलंगाना के मुसलमान भाई बहनों, उनको आगे बढ़ने के लिए ये तीनों चीजों में भी हम टीआरएस पार्टी की तरफ से जी तोड़ कोशिश करेंगे. कोई भी कसर नहीं छोड़ेंगे. हम आज बाज़ाब्ता ये पूछ रहे हैं हुकूमत से, जो मौजूदा भी हुकूमत है, जो पुरानी वाली हुकूमत है, उनसे भी हम पूछ रहे हैं, आपने सियासी वादे किए, क्या पेट भरता है सियासी वादों से? जब तक अमल नहीं होता है तो क्या पेट भरता है? लेकिन मेरी एक ख्वाहिश है कि असेंबली में हमारे मुसलमान खवातीन की आवाज गूंजना चाहिए. जब हमारी खवातीन की आवाज वहां गूंजेगी तब सोशल जस्टिस मिलेगा. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించే వరకు తెలంగాణ రక్షణ సేన దేశవ్యాప్తంగా బీసీ శక్తులను కలుపుకొని ఉద్యమిస్తుంది. ఓకేనా? ఓకే అంటే సపట్లు కొట్టాలి. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వలేదు. కాబట్టి భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ఇవ్వాలనా వద్దా? మరి సపట్లు కొట్టరేమే. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి. ఆయనకు పద్మభూషణ్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు దక్కాల్సిన నిధుల్లో ₹1 కూడా పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలి. ప్రతి రూపాయి ఎస్సీల అభ్యున్నతి కోసమే ఖర్చు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తా ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తుంది.
ఏమైంది, అలసిపోయారా? ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించేలా మేం పనిచేస్తాము. మైదాన ప్రాంత గిరిజనులకు అభివృద్ధి ఫలాలు దక్కేలా మా పార్టీ తీర్మానం చేస్తుందని మీ అందరికి కూడా మాట ఇస్తా ఉన్నాం. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు పెట్టి ఆమోదం తెలపాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ముస్లింలకు ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు వక్ఫ్ భూముల రక్షణ చట్టం తేవాలని తీర్మానం చేస్తూ ఉన్నాం. క్రిస్టియన్లకు ఆర్థిక స్వావలంబన, రాజకీయ సమప్రాతినిధ్యం కోసం ఈ సభ తీర్మానం చేస్తున్నది. సిక్కు సోదరుల అభివృద్ధి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తున్నది. ట్రాన్స్జెండర్ల అభివృద్ధి కోసం, స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తున్నది. చివరిగా వికలాంగుల కోఆప్షన్ మెంబర్లుగా అవకాశం కల్పించడంతో పాటు వారికి హామీ ఇచ్చినట్లు పెన్షన్లు పెంచాలని ఈ సభ తీర్మానం చేస్తూ ఉంది.